సో ఈ సాయిబొమ్మ రవి కస్టడీ విచారణలో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించగా ప్రశ్నకు ప్రశ్నే సమాధానమిచ్చాడు. అదే ప్రశ్న మళ్లీ అడిగితే ఆగ్రహంగా ఊగిపోయాడు. 2007 నుంచే నకిలీ డాక్యుమెంట్ల చరిత్ర ఉన్న రవి ఫోర్జరీ సంతకాలతో లైసెన్స్, పాన్ కార్డు పొందాడు. అయితే డూప్లికేట్ ఐబొమ్మ ఫోటోలతో పోలీసులకు సవాల్ విసిరాడు. పైరసీ లేదంటూ మెయిల్ ద్వారా బకాయించడమే కాకుండా సాక్ష్యాలు పంపాలంటూ కూడా పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. అసలు ఐబొమ్మ నాదేనని రుజువుందా అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. 2019 నుంచి 23 మధ్య పైరసీ సినిమాలతో కోట్ల ఆదాయం ఆర్జించిన రవి ఆదాయం తగ్గడంతో కొత్త ఎత్తులు వేస్తూ వచ్చాడు. ఈ కేసులో సినీ పెద్దలను కూడా ఇరికించే ప్రయత్నం చేశాడు. విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐబొమ్మ డొమైన్ రిజిస్ట్రేషన్ ఉండడంతో పోలీసులు డొమైన్ ఫోన్ నంబర్తో విదేశాల నుంచి ఆపరేషన్ జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం రావడంతో కూకట్పల్లిలో రవిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి రవి స్నేహితుడిని అతని ముందుకు తీసుకురాగా గుర్తించినట్టు రవి నటించాడు. అవి స్నేహితులతో పాటు మరో 2 పాత్రపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరుగుతాయని కూడా పోలీసులు తెలిపారు.